దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్యంలో చూసినట్లయితే సామెతలు 18:21లో మనం చూసినట్లయితే జీవమరణాలు నాలుక వశమని అక్కడ మనం రాయబడినట్లుగా మనం చూస్తాం. జీవమరణాలు నాలుక వశం, దాని యందు ప్రీతి గలవారు దాని ఫలాన్ని తింటారని అక్కడ వాక్యం మనం చూస్తాం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ యొక్క నాలుకని ఎలా ఉపయోగించుకుంటున్నారు? అది మరణాని కోసం ఉపయోగించుకుంటున్నారా? శాపం కోసం ఉపయోగించుకుంటున్నారా? కీడు కోసం ఉపయోగించుకుంటున్నారా? లేకపోతే ఆశీర్వాదాల కోసము, మంచి ఫలాలు పొందుకోవడానికి ఉపయోగిస్తున్నారా? లేకపోతే నష్టపోయే విషయాలు గానీ, లేకపోతే లాభం పొందుకునే విషయాలు గానీ, ఇవన్నీ నీ నాలుకే దానికి ప్రభావం చూపిస్తది. ఈరోజు అందుకే మన నాలుకని మరణానికి సంబంధించిన విషయంలో, కీడుకు సంబంధించిన విషయంలో ఉపయోగించుకుంటున్నామా? లేకపోతే ఆశీర్వాదకరమైనటువంటిది, దీవెనకరమైనటువంటి దానికి, మంచి ఫలాలు పొందుకోవడానికి ఉపయోగించుకుంటున్నామా? ఈరోజు దేవుడు సూటిగా ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. జీవమరణాలు నాలుక వశం, దాని యందు ప్రీతి గలవారు దాని ఫలం భుజిస్తారని. ఈరోజు నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు నీ నాలుకని? దేవుడు మంచి కృపలో ఆ నాలుకను ఉపయోగించినట్లుగా కృపని దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.